దావీదును దేవుడు కోరుకుని అభిషేకించడానికి కారణం ఏంటంటే ఒకటే, అదేంటంటే ఆత్మీయ సౌందర్యం. ఈరోజు ఆత్మీయ సౌందర్యం అంటే ఎలా, ప్రజలకు ఎలా కనపరచాలి? ఆత్మీయ సౌందర్యం అంటే లోకస్తులు అనుకోండి, మేము పలానా భక్తులమని చెప్పడానికి ఎన్నెన్నో ఉన్నాయి. లేకపోతే ఆ రంగు బట్టలు, మేము పలానా భక్తులమని ఆ రంగు బట్టలు వేసుకుంటారు. ఇది లోకంలో కనిపించేది. మన ఆత్మీయ సౌందర్యం కలిగిన వారు ఎలా తెలుస్తుంది? విశ్వాసం అండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అంటే దేవుడు మనలో చూచేది ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఆ విశ్వాసమే మన జీవిత ఆశీర్వాదం అంతటికీ ఆధారం. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభు అంటాం వల్ల ఏ ప్రయోజనం లేదు. విశ్వాసహితమైన ప్రార్థన మనిషి జీవితంలో మేలు. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ విశ్వాసం మనిషికి ఏమిస్తుందంటే ధైర్యం ఇస్తుంది. ఏమిస్తుంది? దేన్నైనా దాటడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది.